ప్రభుత్వం తప్పిదం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. ఈ హైవే మీద గత కొన్ని ఏళ్లుగా ఒక 300 పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది, ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము. తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు, బీఆర్ఎస్లో అదే జరిగింది, కాంగ్రెస్లో అదే జరుగుతున్నది. నిన్న యాక్సిడెంట్ అయినాక ధర్నా చేసిరు చాలామంది. పోతే ఎంత ఘోరం అంటే 19 మంది ప్రాణాలు పోయిన విషయం ప్రభుత్వం పక్కన పెట్టి ధర్నా చేసిన 30 మంది మీద కేసులు పెట్టింది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఫస్ట్ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. మీరు రోడ్డు వేయండి, రోడ్డు వేయకపోవడం అన్నది ప్రభుత్వం తప్పు. కాబట్టి ప్రజలకు కాంపన్సేషన్ పెంచండి. 7 లక్షల రూపాయలు సరిపోవు, ఖచ్చితంగా కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వండి. ఇప్పుడు చాలామంది గాయపడ్డ వాళ్ళని మేము చూసి వచ్చినాం. ఎవరితో మాట్లాడినా ఆ రోజు ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళందరిలో కూడా మెజారిటీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్లకు వచ్చే 2-3 నెలలు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలంటే మరి వచ్చే జీతం ఆగిపోతుంది. మీరేమో కొత్తగా పెన్షన్లు ఇస్తలేరు, పెంచిస్తలేరు. అట్లాంటప్పుడు ఆ కూలీ నాలి చేసుకొని బతికేటటువంటి వాళ్లకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఇచ్చే 2 లక్షల మందులకు కూడా సరిపోవు.